టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణ పాత్రలలో ఈరోజు మనం గాంధారి ఈ పాత్ర గురించి మాట్లాడుకుందాం. మహాభారతం అన్న వెంటనే ముందుగా కళ్ళ ముందు మనకి కనిపించేది ఆ భయంకరమైన యుద్ధం. అయితే ఆ యుద్ధంలో కౌరవ సైన్యం అంటే ఎంతో మంది ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే 100 కుమారులు గాంధారి కన్నది. మరి గాంధారి ఎప్పుడూ కన్న కొడుకుకి లేకపోతే ఆ కొడుకులకి ధర్మం చెప్పలేదా? గాంధారి యొక్క పాత్ర ఎలా ఉండేది? ధృతరాష్ట్రుడు అంటే ఎప్పుడూ ధర్మపక్షంలో లేడు అన్న విషయం మనందరికీ తెలుసు. చిన్న చిన్న సంఘటనల దగ్గర నుంచి పెద్ద పెద్ద సంఘటనల వరకు ధృతరాష్ట్రుడు అన్న ఆ వ్యక్తి ఎప్పుడూ ధర్మాన్ని పాటించలేదు. కానీ గాంధారి మాత్రం ఎప్పుడూ ధర్మపక్షపాతి. అయితే తన కుమారులు ఏం చెప్తే వినలేదు. ఆమె అసలు ఏం చెప్పేది? గాంధారి యొక్క పాత్ర ఎలా ఉంటుంది? అటువంటి స్త్రీమూర్తి దగ్గర నుంచి మనం అందరం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. గాంధారి తాను వివాహం కాకముందే ఈశ్వరుని యొక్క సేవలో నిత్యము ఉంటూ ఉండేదట. తాను ఒకసారి తపస్సు కూడా చేసింది. ఎంత చక్కగా ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండేదంటే ఆమె అభిషేకం చేస్తే అలా ఈశ్వరుడు వచ్చి ప్రసన్నమయ్యి ఎదురుగా కూర్చున్నాడా అని అనిపిస్తూ ఉండేదట. ఒకానొక సమయంలో ఆమె తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు వచ్చి ఏం వరం కావాలో కోరుకో అని అన్నారు. అప్పుడు తాను నాకు 101 సంతానం కావాలి స్వామి అని అడుగుతుంది. అంటే అప్పటికి ఇంకా వివాహం కాలేదు. కానీ ఏ అత్తవారింటికి నేను వెళతానో అక్కడ చక్కగా సంతానంతో, అది కూడా 101 సంతానము నాకు కావాలి, పైగా అంత సౌందర్యం ఏదైతే ఉందో అది నాకు ప్రసాదించు అని కోరుకుందట. ఎందుకంటే గాంధారి సౌందర్య రాశి. తాను చాలా చక్కగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. కానీ మనిషి నడవడిక అన్నది ఇది అందానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు. అంటే అంత సౌశీల్యం, అన్ని చక్కని గుణాలు కలిగిన స్త్రీమూర్తి గాంధారి. కాబట్టి బాహ్య సౌందర్యం గురించి ఎవరికి కావాలి? అంత సౌందర్యం కావాలి అంటూ తాను ఎంతో అందంగా ఉంటున్న ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు అంత సౌందర్యం నాకు ఇవ్వు స్వామి అని కోరుకుంది. అలా గాంధారి యొక్క నడవడిక ఉంటూ ఉండేది. అయితే తన సోదరుడు అయిన శకుని గురించి మనం కథల్లో వింటూ ఉంటాం. శకుని మాత్రం మళ్ళీ ధర్మాన్ని ఎప్పుడూ పాటించలేదు. కానీ గాంధారి మాత్రం ఎప్పుడూ ధర్మపక్షపాతి. సరే, అయితే వివాహం చేయకముందు అంటే భీష్మాచార్యులు వారు తాను ధృతరాష్ట్రునికి ఒక సంబంధం చూసేటప్పుడు గాంధారి గురించి తెలుసుకుని అంత ఉత్తమమైన స్త్రీ అంటే వివాహం కాకముందే ఆవిడ పూజ, ఆవిడ తపస్సు, అలాగే ఈశ్వరుడు ఆమెకి ఇచ్చిన వరము, మరి అలా సంతానము, సౌభాగ్యము, సౌశీల్యము ఇవన్నీ కలిగిన స్త్రీమూర్తి ఇంకెక్కడ దొరుకుతుంది అనేటట్టుగా వెళ్ళి ఆ గాంధార రాజుని అడిగినప్పుడు తాను కూడా కాదు అని అనలేదు. ఎందుకంటే అప్పటి వరకు కుమారులు జన్మించలేదు. ఈ ధృతరాష్ట్రుని యొక్క అధర్మం ఏదైతే ఉంటుందో, అంటే మనిషి ప్రవర్తన ఒక్కొక్కసారి పరిస్థితులు అన్నీ బాగా ఉన్నప్పుడు దుష్ప్రవర్తన అన్నది బయటపడదు. అంటే అప్పటి వరకు ధృతరాష్ట్రుడు బాగానే ఉండేవాడు. పైగా ఆ వంశం అంటే కురువంశం అనేటప్పటికీ ఎంతో పేరు ఉన్న వంశం. పైగా అక్కడ ఉన్నది ఎవరు అంటే దాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? రాజ పదవిలో కూర్చోకపోయినా భీష్మాచార్యులు వారు చాలా చక్కగా నిర్వహణా కార్యక్రమాలు చూస్తున్నారు. కాబట్టి అటువంటి వంశంలో తన కూతుర్నివ్వడానికి ఎప్పుడూ ఆలోచించలేదు. ధృతరాష్ట్రుడికి చూపు లేదు అన్న విషయం ఎవరూ దాచలేదు. భీష్మాచార్యులు వారు కూడా చెప్పారు. అన్నీ తెలిసినా గాంధార రాజు ఒప్పుకున్నారు. గాంధారి కూడా ఒప్పుకుంది. అయితే విచిత్రం ఏమిటంటే బంధువులందరూ మాట్లాడుకుంటున్నారట, సౌందర్య రాశి కదా, ఇన్ని చక్కని గుణాలు ఉన్నాయి కదా, మరి తీసుకుని వెళ్ళి అక్కడెక్కడో ఆ దేశంలో లేకపోతే ఆ రాజ్యంలో ఆ గుడ్డివాడికి ఇచ్చి వివాహం చేయడం ఏమిటి అని మాట్లాడుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో ఆ మాటలు చెవిన పడినప్పుడు గాంధారి ఒకటే ఆలోచన చేసుకుంటుంది, అంత సౌందర్యం అన్నది ముఖ్యం. చూపు ఉన్నా చూపు లేకపోయినా ఏది చూడగలగాలో అది మనసుతో కూడా చూడవచ్చు అనేటట్టుగా వాళ్ళందరికీ సమాధానం చెప్పిందట. ఆ క్షణం తన మనసులో ఒక ఆలోచన వస్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఎన్ని చక్కని గుణాలతో ఒక స్త్రీ
తాను పుట్టింట్లోనే చక్కని గుణాలతో ఉన్నప్పుడు అటువంటి స్త్రీమూర్తి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అటువంటి గుణాలతోనే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా స్త్రీ యొక్క గుణాల పరిశీలన ఇక్కడ భీష్మాచార్యులు వారు చేశారు. వివాహం జరగక ముందే అంత చక్కగా ఆలోచన చేసి సంతానం కోసం లేకపోతే అంత సౌందర్యం కోసం శివుణ్ణి మెప్పించేటట్టుగా తన ప్రవర్తన ఉంది అంటే అటువంటి కోడలు కావాలి అని అనుకున్నారు. అలాగే గాంధారి ఆ క్షణం అనుకుందట, సరే మరి నేను చూస్తే కదా నాకు బాధ, నేను చూడగలుగుతున్నాను, నా భర్త చూడలేకపోతున్నాడు, లేకపోతే నా భర్త చూడలేకపోతున్నాడు, అయ్యో నేనన్నీ చూస్తున్నాను అనే బాధ నాకు ఎప్పుడూ కలగకూడదు. ఎవరినైనా చూసినా ఏదైనా చూసినా నా భర్త ఇలా ఉంటే బాగుంటుంది కదా అని నేను అనుకోకూడదు. కాబట్టి ఇక నుంచి నేను పరపురుషుణ్ణి చూడను. అలాగే నాకు ఈ సంసారంలో అంటే బాహ్య ప్రపంచంలో ఏవైతే నా కంటికి కనిపిస్తున్నాయో వాటితో నాకు సంబంధం లేదు అని అప్పుడే ఒక బట్ట తీసి తన కళ్ళకు కట్టేసుకుంది. అంటే వివాహం జరగక ముందే. చాలా సందర్భాలలో మనకి కొన్ని కథల్లో వినిపిస్తూ ఉంటుంది, వివాహం అయిపోయిన తర్వాత ఇక ధృతరాష్ట్రుడు ఏమీ చూడలేడు కాబట్టి తాను అప్పుడు కంటికి బట్ట కట్టుకుందని. కాదు, ఇంకా వివాహం నిశ్చయమైనప్పుడు తన భర్త ధృతరాష్ట్రుడు ఆయనకి చూపు లేదు అని తెలిసిన వెంటనే అంటే పాతివ్రత్యం అక్కడి నుంచే మొదలైపోయిందనమాట. కాబట్టి తన భర్త చూడలేనిది నేను ఎలా చూస్తాను అంటూ తాను ఆ కళ్ళకు బట్ట కట్టుకుని అక్కడి నుంచే ఎంతో చక్కగా చాలా ఆనందంగా అత్తవారింటికి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అంతా బాగానే ఉంది. 101 సంతానము అంటే 100 కుమారులు 1 కుమార్తె. సరే మెల్లిగా ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న తర్వాత దుష్ట ఆలోచనలు అన్నవి పిల్లలకి వస్తున్నాయి అని తెలిసేది ఎప్పుడు? ఏదైనా చర్య జరిగినప్పుడు, ఏదైనా కర్మ జరిగినప్పుడు. ఎప్పుడైతే అంటే మనం పూర్తిగా మహాభారతం ఇప్పుడు చెప్పుకోలేం కదా. కాబట్టి ఈ దుర్యోధనుడు, ముఖ్యంగా దుశ్శాసనుడు, ఇంకా 100 కుమారుల యొక్క ప్రస్తావన అన్నది మనకి ఎక్కువగా మహాభారతంలో కనిపించదు. వీళ్ళిద్దరి గురించే ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఇటువంటి ఆలోచనలతో ఉన్న ఈ కుమారులు వాళ్ళకే ఎప్పుడు వాళ్ళు సరైన మార్గంలోనే ఉంటున్నారు అనేటట్టుగా ధృతరాష్ట్రుని యొక్క ఆలోచన గాంధారికి ఎప్పుడూ నచ్చేది కాదు. తాను ఎప్పటికప్పుడు ధర్మమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, కాబట్టి ఎప్పుడు ధర్మం పక్షంలోనే ఉండు కుమారా అనేటట్టుగా చెప్తూనే ఉండేది. పెద్దయిన తర్వాత అంటే కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుంటే గాంధారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటూ ఉండేవి. ఎన్నోసార్లు భర్తకి కూడా వెళ్ళి చెప్తుంది. ఈ శకునాలు ఏవైతే ఉన్నాయో అంటే అప్పటికే ద్రౌపదిని సభలోకి ఈడ్చుకు రావటం మనకి తెలుసు ఆ కథ. అలాగే ఆ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరగటం. కాబట్టి ఇటువంటి అవమానాలన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ అపశకునాలే, అందులో గెలిచాము అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఒక స్త్రీమూర్తిని అంతగా బాధ పెట్టినప్పుడు అది చూస్తూ కూడా ఎవరు నోరు విప్పని పరిస్థితి వచ్చినా అందరూ చాలా బాధపడ్డారు. ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఏడ్చుకున్నారు ఇటువంటి పరిస్థితి వచ్చిందా అని. కాబట్టి ఇది శుభకరం కాదు, ఇది అశుభం. అంటే రాబోయే కాలంలో ఇలా జరిగినందుకు ఎంత ఘోరం జరుగుతుందో నేను మీకు చెప్తున్నాను. అందుకని ఇంకా మళ్ళీ ఇటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళొద్దు. పాండవులకు వాళ్ళకి కావలసిన రాజ్యాలు ఇచ్చేయండి, యుద్ధం వద్దు, వైరం వద్దు. ఎందుకు అంటే పాండవులు కూడా తన కుమారులుగా భావిస్తూ ఉండేది గాంధారి. కానీ కేవలం నా కుమారులు లేకపోతే కుంతీదేవి కుమారులు అని కాకుండా ధర్మం గెలుస్తుంది అని చెప్తూ ఉండేది. మనకి మహాభారతంలో ఎక్కడెక్కడ గాంధారి యొక్క పాత్ర గురించి మనకి చెప్తూ ఉంటారు వేదవ్యాసుల వారు, అక్కడక్కడ గాంధారి ఎలా మాట్లాడుతూ ఉండేదో చెప్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే ఆమె ధృతరాష్ట్రుడితో మాట్లాడినా, ఆమె దుర్యోధనుడితో మాట్లాడినా, కృష్ణుడితో మాట్లాడినా, వేదవ్యాసునితో మాట్లాడినా అవన్నీ మనకి చెప్పాలా, అవసరమా అంటే ఖచ్చితంగా. ఎందుకు అంటే మన నడవడిక అన్నది చాలా ముఖ్యం. అయితే గాంధారి అలా ఎప్పటికప్పుడు ధర్మమే గెలుస్తుంది కాబట్టి నువ్వు ఈ ఆలోచన మానుకో అని చాలాసార్లు దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి, ధృతరాష్ట్రుడికి అలా చెప్తూనే ఉంది. చివరికి యుద్ధానికి వెళ్ళక ముందు తల్లికి నమస్కారం చేయడానికి దుర్యోధనుడు వచ్చినప్పుడు అప్పుడు కూడా కన్నబిడ్డ కాబట్టి ఎలా ఆశీర్వదించాలి, నాయన నువ్వే గెలవాలి అని మాత్రం అక్కడ గాంధారి అనలేదట. తానేమంటుంది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, ఎవరు ధర్మం పక్షంలో ఉంటారో వాళ్ళే గెలవాలి, వాళ్ళు గెలుస్తారు. అయితే ఒక్క పని చేయి, ధర్మమే గెలుస్తుంది అని నాకు తెలుసు, బహుశా నువ్వు ఓడిపోతావు ఇది కూడా నాకు తెలుసు. ఒకవేళ అలా ఓడిపోతే పొరపాటున కూడా మళ్ళీ ఇంటికి రాకు,
నువ్వు అక్కడే మరణించు. ఎందుకు అంటే ఆ యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఎవరైతే మరణిస్తారో వాళ్ళు అంటే వీరత్వాన్ని పొందినట్టు కదా, వాళ్ళు వీర స్వర్గాన్ని పొందుతారు. అంటే ఎలాగో నువ్వు స్వర్గానికి అర్హుడివి కావు. ఎందుకు అంటే అధర్మ మార్గంలో వెళుతున్నావు. కన్న కొడుకే అయినా అంత మాట చెప్పగలుగుతుంది గాంధారి. అలా చెప్తూ న్యాయం ఏదైతే ఉందో అదే గెలుస్తుంది. మరి ఒకవేళ నువ్వు న్యాయం చేస్తున్నావా, లేకపోతే ధర్మం గురించి ఆలోచిస్తున్నావా, అలా అయితే నువ్వు గెలుస్తావు. లేదు అంటే ఓడిపోతావు. కానీ ఓడిపోయినా మళ్ళీ తిరిగి రావద్దు. యుద్ధ భూమిలో వెళ్ళిపోతే ఆ వీర స్వర్గం అది ప్రాప్తిస్తుంది. కాబట్టి అలా అయినా స్వర్గలోకానికి వెళతావు నాయనా అనేటట్టుగా ఆవిడ దీవెన ఉంటుందట. అంత చక్కని తీర్పు ఆవిడ ఇస్తుంది. కాబట్టి ఎప్పుడూ ధర్మం గురించే ఆలోచిస్తూ ధృతరాష్ట్రుల్లా కాకుండా, శకునిలా కాకుండా, కర్ణుల్లా కాకుండా ఆమె ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉండేది. సరే, ఇదంతా అయిపోయింది, యుద్ధం అంతా అయిపోయింది. చివరికి మనకి తెలుసు పాండవులే గెలిచారు, కౌరవులు ఓడిపోయారు, అందరూ చనిపోయారు. ఆ సమయంలో ఆ యుద్ధ భూమిలో ఆ శవాలను చూడటానికి గాంధారి నడుచుకుంటూ వెళుతోంది. ఒక తల్లి, ఆ తల్లి 9 సంతానాన్ని అంటే ఎంతో ముచ్చటపడి నాకు ఇంత సంతానం కావాలి అని తపస్సు చేసి పొందిన తరువాత 9లోంచి ఒక్కరు కూడా మిగలకుండా అందరూ చనిపోతే ఆ పుత్రశోకం ఎలా ఉంటుంది? అది మాటల్లో వర్ణించగలమా? లేదు కదా. అటువంటి బాధ అనుభవించిన తర్వాత ఆ యుద్ధ భూమికి వచ్చి అక్కడ అలా ఆ శవాలను చూస్తూ ఉంటే నా పిల్లలు ఎక్కడున్నారు, నా కుమారులు ఎక్కడ ఉన్నారు, నేను చూడాలనుకుంటున్నాను అని ఆమె అలా నుడుస్తోందట. అయితే ఆమె అక్కడికి వచ్చింది అన్న విషయం పాండవులు తెలుసుకున్నారు. అయ్యో పెద్దమ్మ ఆ యుద్ధ భూమికి వస్తే ఆమె ఏమనుకుంటుంది, ఎలా తట్టుకోగలదు అని వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నారట. ఆ సందర్భంలో ఆమె అలా వెడుతూ ఉంటే కృపాచార్యులు వారు, ఆయన బ్రతికే ఉన్నారు కాబట్టి ఆయన తిరిగి వస్తూ చాలా దారుణంగా దుర్యోధనుడిని చంపేశాడు. యుద్ధ నియమం ఏదైతే ఉందో దాన్ని దాటారు, తొడల మీద కొట్టి చంపారు. అసలు బొడ్డు కింద అంటే నాభిస్థానం కింద ఎప్పుడూ కొట్టకూడదు. గదాయుద్ధం చేస్తున్నప్పుడు నాభిస్థానం పైనే కొట్టాలి గాని కింద కొట్టకూడదు. కానీ తొడల మీద కొట్టి అధర్మంతో గెలిచారు పాండవులు అని ఒక మాట చెప్పేశాట. అలాగే దుశ్శాసనుడి యొక్క గుండెలు చీల్చి ఆ రక్తం తాగేశాడు భీముడు. ఇది కూడా చాలా తప్పు, ఇది చాలా పాపం అంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆవిడికి చాలా కోపం వచ్చింది. అంటే అప్పటి వరకు ఆవిడ ఎప్పుడూ ధర్మపక్షపాతి, ఆవిడికి తెలుసు పాండవులు పాటించిన ధర్మం ఏమిటో. కానీ ఆ క్షణంలో ఎంతైనా కొడుకులు కదా, ఆ ప్రేమ ఉంటుంది. కాబట్టి అలా నా కొడుకులు చచ్చిపోయారా అని ఒక్కసారిగా శాపం ఇద్దాం అనుకుందట ధర్మరాజుని. అంటే కేవలం భీముణ్ణి అని కాదు, ధర్మరాజుని. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు ధర్మం తప్పడు, పాండవుల్లో ఆయనే పెద్ద కాబట్టి. సరే, ఇలా ఆవిడ శపించాలి అని అనుకుంది. మహాపతివ్రత, ఆవిడ శపిస్తే గనక ఖచ్చితంగా ఏదైనా జరగవలసింది. ఆ సమయంలో వేదవ్యాసులు వారు గ్రహించి గబగబా అక్కడికి వచ్చేశారు. ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి కదా. వచ్చిన తర్వాత ఆవిడ్ని ఆపుతారు. ఆగు తల్లి, నువ్వు మహాపతివ్రతవు, నువ్వు ఇప్పుడు క్రోధంతోనో లేకపోతే ఆ మనస్సు క్షోభ చెందింది కాబట్టి ఆ బాధతోనూ నువ్వు ఒక మాట అనేస్తే అది మళ్ళీ ధర్మం కాదు, ఒకసారి ఆలోచించు అంటూ ఆమెను ఆపుతాడు. ఆపిన తర్వాత జరిగింది ఏమిటి నీకు తెలుసు, నీ కుమారులు ఎంత అధర్మంతో ఉండేవారో నీకు తెలుసు, ఏం జరిగిందో నీకు తెలుసు, అందుకని తొందరపడి శపించకు అని అంటారట. ఈలోపు పాండవులు వస్తారు, తల్లి పాదాల మీద పడి నమస్కరిస్తారు. భీముణ్ణి చూసి అడుగుతుందట గాంధారి, నువ్వు ఎందుకు అధర్మంతో గెలిచావు? ధర్మంతో గెలిస్తే పర్వాలేదు, ఎందుకంటే నేను కూడా నా కుమారుడికి అటువంటి ఆశీర్వచనం ఇచ్చాను. ధర్మం ఎక్కడ ఉంటుందో అది గెలుస్తుంది, ఆ పక్షం గెలుస్తుందని. అంటే మీరు గెలిచారు అనే ఆనందం నాకు ఉంది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు లేకపోతే కౌరవులు ఎందుకు చనిపోయారు? వాళ్ళు ధర్మాన్ని పట్టుకోలేదు కాబట్టి చనిపోయారు. నిజమే, మీరెందుకు అధర్మంతో గెలిచారు అని అడుగుతుందట. ఆ ప్రశ్నకి భీముడు సమాధానం చెప్తాడు. అమ్మా, ఆ రోజు ఆ కౌరవ సభలో ద్రౌపదిని ఈడ్చుకుని వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కులకాంత ఆమెను అలా ఆ సభలో ఈడ్చుకుని వచ్చి ఆ వస్త్రాలు అంటే ఇక లాగక ముందు ఈ దుర్యోధనుడు అంటే వదిన తల్లితో సమానం, వదినే అవుతుంది కదా, మరి అటువంటి వదినతో ప్రవర్తించిన తీరు ఏమిటి? తన తొడలు చూపించి రా, ఇదే నీకు ఇక శరణు, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో అని అన్నాడుగా. ఆ క్షణంలో మరి నేను భర్తను కాబట్టి అంత ఆవేశంతో ప్రతిజ్ఞ చేశాను. ఏ తొడలు చూపించి రా ఇక్కడికి కూర్చో అని అన్నాడో ఆ తొడలు విరగ్గొడతానని నేను ప్రతిజ్ఞ చేశాను. ఒక క్షత్రియుడిగా నేను ప్రతిజ్ఞ చేశాను. జరిగిందేమిటో నీకు తెలియదు అని నేను అనలేను, ఎందుకంటే అందరూ ఉన్నారు.
ఎందరో ఉన్నారు కానీ ఎవరు న్యాయం చెప్పలేదు, ఎవరు ఆపలేకపోయారు అంటూ ఎప్పుడెప్పుడు ఈ దుర్యోధనుడు అధర్మ మార్గంలో వెళ్ళిపోయాడు. ఎందుకమ్మా, ఒక 5 రాజ్యాలు అడిగాం అంతే కదా. అంటే 5 రాజ్యాలు ఇచ్చేసి ఉంటే గనక నా ప్రతిజ్ఞని కూడా నేను పక్క పెట్టేవాణ్ణి, కానీ అసలు అవి కూడా ఇవ్వడానికి సిద్ధపడలేదు కదా. అందుకే జరిగింది ఈ యుద్ధం, అందుకే చంపవలసి వచ్చింది అని ఆయన చెప్తే నిజమే కదా అని మళ్ళీ ఆవిడ ఆగారట. అలాగే దుశ్శాసనుడి యొక్క గుండెలు చీల్చి నేను చంపాను, కానీ రక్తం తాగలేదమ్మా. ఎందుకు అంటే ప్రతిజ్ఞ చేశాను నీ రక్తం నేను తాగుతానని. కానీ ఎంతైనా తమ్ముడు కదా, మరి అలా ఒక మనిషి ఇంకొక మనిషి రక్తం తాగుతాడా? అంత క్రూరుణ్ణి నేను కాను. అందుకనే ఆ రక్తం తీసి తాగినట్టుగా నోటి దగ్గర పెట్టాను, కానీ తాగలేదు. ఎందుకు అంటే ప్రతిజ్ఞ చేశాను కాబట్టి అలా చూపించాను అక్కడ ఉన్న వాళ్ళకన్నట్ట. దుశ్శాసనుడు కూడా ఏ రీతిలో ప్రవర్తించాడు, తనకి కూడా వదిన, మరి అటువంటి వదినను జుట్టు పట్టుకుని సభకు ఈడ్చి అలా ఆ వస్త్రాలు లాగుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ఘోరమైన పాపం చేశాడు. కాబట్టి వీటన్నిటికీ శిక్ష అనుభవించటానికి, ధర్మం గెలవడానికి ఇలా చెయ్యవలసి వచ్చింది అంటే గాంధారి ఊరుకుంది, అర్థమైంది. సరే, మరికొంత దూరం వెళ్ళిందట. అక్కడ ఎన్నో శవాలు, అంటే ఆ రాజుల్ని చూస్తుంటే కేవలం కౌరవులే కాదు కదా, ఎంతో మంది రాజులు అక్కడ చనిపోయారు. ఆ యుద్ధ భూమిలో ఆ శవాలను చూసి, ఆ ఎముకలు లేకపోతే మాంసము రక్తము అవన్నీ చూస్తూ ఆ రాజులు చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆ శరీరం మీద ఎటువంటి రత్నాలు మాణిక్యాలు ఆభరణాలు ధరిస్తూ ఉంటారే, ఇప్పుడు ఆ శరీరాలు అలా మాంసపు ముద్దలుగా మారిపోయాయి కదా అని అంత ఘోరం. పూర్తిగా యుద్ధభూమి అంతా తిరుగుతూ తిరుగుతూ చూసి చూసి ఆఖరికి కృష్ణుడి వైపు చూసి, కృష్ణ ఇవన్నీ నీకు తెలుసు కానీ నువ్వు ఆపలేదు, నువ్వు అనుకుంటే నువ్వు ఆపగలుగుతావు, ఎందుకంటే అన్నీ నీ వల్లే జరుగుతూ ఉంటాయి, అంత తెలుసు ఆవిడికి. అంటే ఒక్కసారిగా మనసులో ఏదో తెలియని బాధ, కాబట్టి ఆవిడ కృష్ణుణ్ణే శపించిందట. ఏ రకంగా అయితే ఇలా కొట్టుకుని ఘోరంగా అందరూ చచ్చిపోయారు, అలాగే నీ వాళ్ళు అని ఎవరినైతే అనుకుంటున్నావో ఆ యాదవులు వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతారు, అలాగే నువ్వు కూడా మరణిస్తావు ఇక్కడి నుంచి కొన్ని ఏళ్ల తర్వాత అని ఆవిడ శాపం ఇచ్చింది. వాస్తవానికి ఆవిడ శాపం అనే కాదు, భగవంతుడు అన్నవాడు ఒక రూపాన్ని ధరించిన తర్వాత అవతార పరిసమాప్తి చెయ్యాలి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్యాణం కూడా జరగాలి, అందుకని ఆయన ఆ రకంగా వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈవిడ శాపం వల్ల లేకపోతే మునుల శాపం వల్ల యాదవులు అంతరించిపోలేదు. యాదవులు వెళ్ళిపోవాలి అంటే వాళ్ళని దేవతలు కూడా ఏమీ చెయ్యలేరు, కాబట్టి యాదవుల్లో యాదవులే కొట్టుకుని ఆ రకంగా వాళ్ళు వెళ్ళిపోయారు అన్నది కృష్ణ పరమాత్మ యొక్క, విష్ణు భగవానుని యొక్క నిర్ణయం, కాబట్టి అలా జరిగింది. ఏది ఏమైనా ఎప్పుడూ ధర్మం పక్షంలోనే ఆలోచిస్తూ, అంటే ఈ ఒక్క విషయంలో చివరికి అంత క్షోభ చూసి అంత బాధ చూసి ఆ యుద్ధ భూమిలో శవాలను చూసి గాంధారి అలా ప్రవర్తించింది. ఆ తర్వాత ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారు, కానీ కొద్ది సమయం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా వానప్రస్థానికి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు కుంతీదేవి కూడా వెళ్ళిపోయింది. అక్కడ ఆ అడవిలో ఒక్కసారిగా అగ్ని అన్నది చెలరేగింది. తర్వాత అందరూ ఆ అగ్నిలో కాలిపోయి పైలోకానికి వెళ్ళిపోయారు. ఈ రకంగా గాంధారి అనే పాత్ర అనేటప్పటికీ ధృతరాష్ట్రుని యొక్క భార్య, కానీ ఎప్పుడూ ధర్మం గురించి ఆలోచన చేస్తూ దుర్యోధనుడికి, అంటే తను తల్లిగా ఎటువంటి మాటలు చెప్పాలో ఖచ్చితంగా ఆ మాటలన్నీ చెప్పి పంపించింది. వినకపోవడము అన్నది దుర్యోధనుడి యొక్క తప్పు, ఆచరించకపోవడము అన్నది దుశ్శాసనుని యొక్క తప్పు, ఎంత చెప్తున్నా అర్థం చేసుకోకపోవడము అన్నది ధృతరాష్ట్రుని యొక్క తప్పు, కానీ గాంధారిది కాదు. కాబట్టి అటువంటి మహాపతివ్రత, ఉత్తమమైన స్త్రీ, ఆమె దగ్గర నుంచి కూడా ఎన్నో మంచి లక్షణాలు మంచి గుణాలు మనము తెలుసుకోవాలి అని వేదవ్యాసుల వారు మహాభారతంలో ఆవిడికి సంబంధించి ఇలా విశేషమైన ఈ సంఘటనల గురించి వర్ణన అన్నది చేశారు. అవే మనం ఈరోజు తెలుసుకున్నాం. నమస్తే.